ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఈరోజు మనకి వచ్చిన ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేవలం ప్రతి ఆర్టికల్స్లో ఒకే మ్యాటర్ అయితే ఉందండి. అది ఇప్పుడు మనం చూసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు జరగాల్సిన విజయోత్సవ సభ అనేది ఈ యొక్క డిఎస్సి నియామక పత్రాలు జారీ ఉంది కదా. అయితే ఇది వాయిదా పడిన విషయం ఆల్రెడీ మనకి నిన్న మార్నింగే ఇంటిమేట్ చేశారు. అయితే చాలామంది బయలుదేరిపోయారు, బస్సెస్ దగ్గర కూడా వెళ్ళిపోయారు. అయితే సడన్గా డిఎస్సి కన్వీనర్ నుంచి కాల్స్ రావడం, వాళ్ళ ఎంఈఓ ఆఫీస్ నుంచి కాల్ చేసేసి ఈరోజు జరగట్లేదు అనేసి చెప్పడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. కారణం ఏంటంటే ఈ వెలగపూడి ఆఫీస్ దగ్గర భారీగా వర్షాలు పడతాయనేసి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ యొక్క రీజన్తోని ఈ యొక్క నియామక పత్రాలు జారీ అనేది వాయిదా వేశారండి. అయితే కొత్త తేదీలు త్వరలోనే విడుదల చేస్తారు. మళ్ళీ విజయోత్సవ సభ అయితే ఉంటుంది. ఆ యొక్క విజయోత్సవ సభ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి త్వరలోనే మళ్ళీ డిఎస్సి కన్వీనర్ గారు అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి కన్వీనర్ గారు తెలుసు కదా అందరికీ కూడాను, కృష్ణారెడ్డి గారు. అయితే ఈ విషయం అనేది మనకి గురువారం నాడు ప్రెస్ మీట్ జరిగిందండి ఈవినింగ్ టైంలో. ఆ టైం అప్పుడు అయితే మెన్షన్ చేశారు. నిన్న మార్నింగ్ సడన్గా అది ఇంటిమేట్ చేసేసి అభ్యర్థులందరూ కూడాను రేట్ను పంపించారు. ఓకే, అయితే ఆల్రెడీ ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకునే అవకాశం కలగాలి అనే పాయింట్ని బేస్ చేసుకొని మనకి కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన 10 మంది అభ్యర్థులైతే హైకోర్టులో డిఫరెంట్గా అయితే ఫైల్స్ చేశారండి. 10 మంది కూడా ఒకే దీని మీద కదా, 10 మంది 10 పిటిషన్స్ అయితే వేయడం జరిగింది. అయితే ఆ కోర్టుకు సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే మనకి ఎస్జిటి ఎస్ఏ మీద జరిగింది. ఎందుకంటే చాలామంది అయితే రెండింటికి క్వాలిఫై అయినా కూడాను వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎస్జిటిలో తీసుకోవడం జరిగింది. కాల్ లెటర్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాళ్ళ పోస్టింగ్ కూడాను ఆ విధంగా ఇవ్వింది. ఆ ప్రిఫరెన్స్కి మాత్రం ఇచ్చారు. అయితే ఎస్ఏకి వాళ్ళకి ఛాన్స్ లేదనేసి ఎలిమినేట్ చేసేసి ఎస్జిటికి సెలెక్ట్ చేశారు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి వీళ్ళైతే కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే మెరిట్ ఆధారంగానే అభ్యర్థి అనేవాడు పోస్ట్ను ఎంచుకొని వెసులుబాటు ఉంటుంది. అంటే మన ఇష్టం, ఈ రెండిట్లో ఏది మీకు ఇష్టమో అదే సెలెక్ట్ చేసుకునే మా అర్హత ఉంటుందనేసి హైకోర్టు అనేది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిఎస్సి తరపున లాయర్స్ ఏం మాట్లాడంటే క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆల్రెడీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను అప్లై చేసుకునేటప్పుడే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏంటనేసి కంపల్సరీగా అయితే మీరు ప్రిఫరెన్స్ అనేది క్లారిటీగా ఫస్టే ఫిక్స్ చేసుకోండి. ఈ యొక్క ఫిక్స్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కానీ మీకు ఎటువంటి చేంజెస్ ఉండదు అని చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థులు అయితే ఆ పాయింట్ తెలియదు కదండి, ఆ పాయింట్ తెలుసు. అయితే ఇక్కడ మేబీ మనకి ఏదో గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా కొడతామన్న అభ్యర్థుల అయితే తరపున ఉండేది. అయితే ఎస్ఏ పోస్ట్ బెటర్ చాయిసే కదా. అయితే ఈ మెరిట్ ఆధారంగానే పోస్ట్ ఎంచుకునే ఛాన్స్ ఉంది అనేసి మనకి సుప్రీంకోర్టులో కూడా తీర్పులు అనేవి జరిగేవి. అయితే డిఎస్సి తరపున అయితే వీళ్ళు క్లియర్గా మేము మెన్షన్ చేసాం నోటిఫికేషన్లో మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు సబ్మిట్ చేసిన తర్వాత. కాబట్టి ఈ యొక్క దీనిపైన బేస్ చేసుకొని అయితే డిఎస్సి తరపున లాయర్లు అనేది వాళ్ళు వాదించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది మీరు మ్యాక్సిమం 6 వారాల లోపలైతే మీరు సబ్మిట్ చేయాలి కోర్టు కనేసి మధ్యంతర ఉత్తర్వులు అనేది మనకి హైకోర్టు అనేది డిఎస్సికి పంపించడం జరిగింది. అయితే సేమ్ ఇప్పుడు వాళ్ళు పంపించడం నెక్స్ట్ డే నాడు మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే కోర్టు కేసును కూడా పట్టించుకోకుండా విజయోత్సవ సభ నిర్వహించడం అది ఎంతవరకు కరెక్ట్ అనేసి మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. ప్రచురించిన నెక్స్ట్ డేకే అయితే ఈ యొక్క వర్షాల కారణంగా డిఎస్సి ఆగిపోయింది అనేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే డిఎస్సి ఆగేంది వర్షం కారణం కాదు, కేవలం ఇది కోర్టు కేసులో ఉంది కాబట్టి అది మేబీ పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేసిన వాదన జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదండి. అయితే మన ఊహాగానాలు మాత్రమే, ఇవన్నీ కూడా మన యొక్క ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ కోర్టుకు అనుగుణంగానే కేసు ఒకవేళ గెలిస్తే కంపల్సరీగా అయితే ఎస్జిటి వాళ్ళందరూ ఎస్ఏకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎస్ఏలో ఉన్న పర్సన్స్ పరిస్థితి ఏంటంటే టాప్లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి సమస్య ఉండదు. ఎస్ఏలో 2 పోస్టులు సెలెక్ట్ అయినట్టుకంటే వాళ్ళు నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో దానికైనా వెళ్తారు. లేకపోతే ఈ రెండింటికంటే పైగా కొన్ని ప్రిఫరెన్స్ ఉన్నాయి కదా, కొన్ని పోస్టులు ప్రిన్సిపల్ గట్రా, ఆ పోస్టులకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే చూడాలి. అయితే ఈ యొక్క ఎస్ఏకి వెళ్ళేటప్పుడు ఎస్జిటిలో వేకెన్సీ ఏర్పడుతుంది కదా. అయితే ఈ వేకెన్సీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుందా, లేకపోతే ఖాళీగా 406 పోస్టులు ఉండిపోయి కదా, వాళ్ళని ఏమైనా ఇందులో బేస్ చేస్తారా అనేది ఎవరికి క్లారిటీ లేదండి. మన ఊహాగానాలండి ఇవన్నీ కూడాను. అయితే మనకు అనలైజ్ చేసుకోవడమే, ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడాను మీరు ఆ రకంగా అనలైజ్ చేసుకోవడమే తప్ప దీనికి తప్పని ఎవిడెన్స్ అనేది ఎక్కడా లేదు, ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. ఓకే.
అయితే కొందరు అభ్యర్థులు వర్షం అనేది కారణం కాదు. ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నా కూడా సభ నిర్వహణ కరెక్ట్ కాదనేసిని, అలాగే ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు అని వాదన జరుగుతుంది. ఏమైనా అన్నీ ఏమైనా కూడా నిన్న ప్రయాణం అనుకోని ప్రారంభమైన వారందరికీ మాత్రం నిరాశే కలిగిందండి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి కూడాను వాళ్ళు అనుకున్న టైం కంటే ముందులనే వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి ఛాన్స్ ఇచ్చారు కదా! వాళ్ళందరూ కూడాను బసెస్ దగ్గరకు రావడం, అలాగే బస్సులకి ఇంటిమేట్ చేసేసారు. సభ వాయిదా పడిందని చెప్పేసి ఆ బస్సులు వెళ్ళిపోవడం, ఈ అభ్యర్థులందరూ కూడా నిరాశకి వెనదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఫిక్స్ చేసిన పొజిషన్‌లనేవి మీకు ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాం. అయితే ఏమైనా చేంజెస్ వస్తాయి. మీ పోస్టులవి ఎవరికీ మీ పోస్టులు మీకే ఉంటాయి. కానీ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అంతే తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఇస్తే ఈ ప్రాసెస్ మొత్తం కూడా క్లమ్జీనెస్ అయిపోతది. ప్రాసెస్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచైతే ఫస్ట్ నుంచైతే చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికెళ్తే ఇప్పటికే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎవరికి పోస్టులు ఇస్తాండ్రు, ఎవరికొస్తదని మాకు రాకంటే మా వెనక్కున్న ర్యాంకులు కూడా వచ్చాయని చాలామంది అయితే వాదనలు జరిగాయి. అయితే వాళ్ళ వాదనలు ఎంతవరకైతే నిజమో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు జరుగుతున్న ఏమైనా కోర్టు కేసు ఒకవేళ అభ్యర్థుల తరపున గెలిస్తే మాత్రం చాలామంది అయితే సార్ ఆ ఒక్క 10 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుందా అంటే లేదండి, 10 మంది కూడాను సక్సెస్ అయితే రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా సక్సెస్ అయినట్టుగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మార్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ అఫీషియల్గా ఏ మ్యాటర్ ఇంకా రాలేదండి. జస్ట్ ఇది వర్షం కారణంగా ఆగితే మాత్రం నెక్స్ట్ ఇప్పుడు ఉన్న లిస్ట్ మాత్రమే వాళ్ళు పిలుస్తారు. ఏమైనా ఈ కోర్టు ఉత్తర్వును వాళ్ళు ధిక్కరించి మాకు నచ్చినట్టుగా చేస్తామనుకుంటే మాత్రం చేంజెస్ అయితే అవుతాయండి. కంపల్సరీగా అయితే చేంజెస్ అవుతాయి. కాబట్టి ఇది ఏదైనా కూడా మనకు అఫీషియల్‌గా మ్యాటర్ వచ్చినంత వరకు కూడా ఏది మనకి కన్ఫర్మేషన్ ఉండదు. ఓకే. మాక్సిమం వాళ్ళ కోర్ట్ అయితే చూడాలి. ఒకవేళ ఈ వాయిదా పడింది కదా! ఈ సభ ఏమైనా కానీ నెక్స్ట్ మంత్ తర్వాత పడితే మాత్రం కొద్దిగా మనం ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని మనం కొద్దిగా ఆలోచించుకోవడమే. అంతే తప్ప ఆలోచన మాత్రం ఊహాగానాలే అన్నీ కూడాను. ఏది కూడా కన్ఫర్మేషన్ కాదు. థాంక్స్ ఫర్ వాచింగ్.